హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి 26 డిసెంబర్ 2024. ఈరోజు ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ 4వ టెస్ట్ మ్యాచ్ యొక్క డే 1 సమ్మరీ చూద్దాము. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రస్తుతానికి టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. మొత్తం ఈ టూర్లో ఆస్ట్రేలియాతో టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ 3 టెస్ట్ మ్యాచ్లు జరిగిపోయినాయి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలిచింది. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది. మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. ఇప్పుడు 4వ టెస్ట్ మ్యాచ్ ఈరోజు స్టార్ట్ అయింది. ఈ వీడియోలో డే 1 సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ ఆస్ట్రేలియాది. ఫ్రెండ్స్, ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూస్తే ఓన్లీ ఒకే ఒక చేంజ్తో ఈ మ్యాచ్ ఆడుతున్నారు. అదేంటంటే సుమన్ గిల్ ఈ మ్యాచ్లో ఆడట్లేదు. సుమన్ గిల్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నాడు. మిగతా టీం అంతా సేమ్. ఒకసారి ప్లేయర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఓపెనర్స్ వచ్చి జైస్వాల్ అండ్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజు, ఆకాష్ దీప్. ఫ్రెండ్స్, టీమిండియా ఓన్లీ ఒక చేంజ్తోనే మ్యాచ్ ఆడుతున్నారు. శుభ్మన్ గిల్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నాడు. అదొక్క చేంజ్, మిగతా టీం అంతా సేమ్. ఫ్రెండ్స్, ఒకసారి 4వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. కవాజా అండ్ ఈ మ్యాచ్లో కొత్తగా ఆడుతున్న శామ్ కొంటాస్ అండ్ లబుచేంజ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచిల్ మార్ష్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నేథన్ లైన్, స్కాట్ బోలాండ్. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 2 చేంజెస్ చేసింది. ఒకటేమో మెక్స్విన్నీ ప్లేస్లో కాంటాస్ ఆడుతున్నాడు. నెక్స్ట్ హాజ్లీవుడ్ ప్లేస్లో బోలాండ్ ఆడుతున్నాడు. ఆ 2 చేంజెస్, మిగతా టీం అంతా సేమ్. ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా గుడ్ స్టార్ట్ చేసింది. జస్ట్ 13 ఓవర్లోనే 71 రన్స్ చేసింది, వికెట్ కోల్పోకుండా. మెక్స్విన్నీ ప్లేస్లో ఈ మ్యాచ్ ఆడుతున్న కోన్స్టైన్ అద్భుతమైన 50 కొట్టిండు. ఇది కోన్స్టైన్కి ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా కానీ ఎటువంటి తడుబాటు లేకుండా 50 రన్స్ కొట్టిండు. 52 బాల్స్లోనే 50 కొట్టిండు. సూపర్ ఫాస్ట్గా ఆడిండు. ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నా కానీ ఎటువంటి తడబాటు లేకుండా సూపర్ ఇన్నింగ్స్ ఆడిండు కోస్టన్. 50 రన్స్లో 5 4s ఉన్నాయి, 2 6లు ఉన్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 89 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. 19.2 ఓవర్స్లో ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 89 రన్స్ వేసి ఫస్ట్ వికెట్ కోల్పోయింది. శామ్ కోస్టన్ 65 బాల్స్లో 60 రన్స్ కొట్టి జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. టీమిండియాకి ఫస్ట్ వికెట్ జడేజా అందించిండు. ఆస్ట్రేలియా ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి 89 రన్స్ ఉంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో డే 1 లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 25 ఓవర్లు ఆడింది, 112 పరుగులు చేసింది. శామ్ క్రోస్టన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడిండు. 65 బాల్స్లో 60 కొట్టి జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యిండు. నెక్స్ట్ ప్రస్తుతానికి ఉస్మాన్ ఖవాజా 73 బాల్స్లో 38 రన్స్, లబుషేన్ 12 బాల్స్లో 12 రన్స్ కొట్టి నాట్అవుట్ కొన్నారు. ఆస్ట్రేలియా 25 ఓవర్స్లో 112 పరుగులు చేసి ఒక్క వికెట్ కోల్పోయింది. ఎక్స్ట్రాస్ వచ్చి 2 ఉన్నాయి. ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 1 లంచ్ బ్రేక్ సమయానికి ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా 8 ఓవర్స్ వేసి 3 మేడిన్స్ 41 రన్స్ ఇచ్చి వికెట్స్ ఏమి తీసుకోలేదు. ఎకానమీ వచ్చి 5.13 ఉంది. మహమ్మద్ సిరాజ్ 7 ఓవర్స్ వేసి ఒక మేడిన్ వేసిండు, 34 రన్స్ ఇచ్చిండు, 0 వికెట్స్. ఎకానమీ 4.86 ఉంది. ఆకాష్ దీప్ 6 ఓవర్స్ వేసి ఒక మేడిన్ వేసిండు, 15 రన్స్ ఇచ్చి 0 వికెట్స్, 2.50 ఉంది ఎకానమీ. రవీంద్ర జడేజా 4 ఓవర్స్ వేసి మేడిన్స్ ఏం లేవు, రన్స్ 20 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ తీసుకున్నాడు. ఆ ఎకానమీ వచ్చి 5 ఉంది. ఆస్ట్రేలియా ఫస్ట్ వికెట్ రవీంద్ర జడేజానే తీసిండు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 4వ టెస్ట్ మ్యాచ్ డే 1 సెషన్ 2 చూద్దాము. సెకండ్ సెషన్లో హైలైట్ ఏంటంటే కవాజా 101 బాల్లో 50 రన్స్ కొట్టిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 33.4 ఓవర్స్లో 127 రన్స్ వేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. లబుషేన్ ప్రస్తుతానికి 14 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 44.1 ఓవర్కి 154 రన్స్ వేసి సెకండ్ వికెట్ కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా 121 బాల్స్లో 57 రన్స్ వేసి బుమ్రా బౌలింగ్లో రాహుల్ క్యాచ్ ఇచ్చి సెకండ్ వికెట్కి అవుట్ అయ్యిండు.
ఫ్రెండ్స్ ఒకసారి సెకండ్ సెషన్ని సమ్మరీ చూస్తే ఈ సెకండ్ సెషన్లో టీమిండియా 28 ఓవర్స్ వేసి 64 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకుంది. రన్ రేట్ వచ్చి 2.29 ఉంది. ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 1 సెషన్ 2 కంప్లీట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 53 ఓవర్స్లో 176 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. అందులో 5 ఎక్స్ట్రాస్ ఉన్నాయి. ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఆస్ట్రేలియాది శామ్ కోస్టమ్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. 65 బాల్స్లో 60. నెక్స్ట్ ఉస్మాన్ ఖవాజా కూడా 50 కొట్టిండు. 121 బాల్స్లో 50 రన్స్. ప్రస్తుతానికి లబుషేన్ 109 బాల్లో 44 పరుగులు చేసిండు. స్మిత్ 25 బాల్స్లో 10 రన్స్ కొట్టి క్రీజ్లో ఉన్నారు ఇద్దరు. ఇక ఈ థర్డ్ సెషన్లో లబుషేన్ కూడా 50 కొట్టిండు. జస్ట్ 114 బాల్లో 50 రన్స్. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 55 ఓవర్స్లో 190 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. స్మిత్ 18 పరుగులతో ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా 237 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది. 65.1 ఓవర్లో ఆస్ట్రేలియా 237 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. 3వ వికెట్గా లబుషేన్ 145 బాల్స్లో 72 రన్స్ కొట్టి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 237 పరుగులకి 3 వికెట్లు. ఈ సిరీస్లో సూపర్ ఫామ్లో ఉన్న డేంజరస్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ మాత్రం ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యిండు. జస్ట్ 7 బాల్స్ మాత్రమే ఆడి డకౌట్ అయ్యిండు. బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 66.3 ఓవర్స్లో 240 పరుగులు చేసి 4 వికెట్స్ కోల్పోయింది. 4th వికెట్గా ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యిండు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ కూడా ఎర్లీగా అవుట్ అయ్యిండు. జస్ట్ 13 బాల్స్లో 4 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 69 ఓవర్స్లో 246 రన్స్ వేసి 5 వికెట్స్ కోల్పోయింది. 5th వికెట్గా అవుట్ అయ్యిండు మిచెల్ మార్ష్. ఇక ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 1 సెషన్ 3 హైలైట్ ఏంటంటే స్టీవ్ స్మిత్ కూడా 50 కొట్టిండు. 71 బాల్స్లో 50 రన్స్. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 252 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది 70.5 ఓవర్లో. నెక్స్ట్ సూపర్ ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీ ఈమె ఇన్నింగ్స్లో జస్ట్ 31 రన్స్కి అవుట్ అయ్యిండు. అలెక్స్ క్యారీ ఇన్నింగ్స్లో 41 బాల్స్లో 31 రన్స్ కొట్టి ఆకాశ్దీప్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 299 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. 82.1 ఓవర్లో 6th వికెట్గా అవుట్ అయ్యిండు అలెక్స్ క్యారీ ఇన్నింగ్స్లో. ఇక ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 1 ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 311 పరుగులు చేసింది. 86 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి స్మిత్ 68 పరుగులతో ఆడుతున్నాడు. క్రీజ్లో ఉన్నాడు నాట్అవుట్గా. కెప్టెన్ కమిన్స్ 17 బాల్స్లో 88 రన్స్ కొట్టి క్రీజ్లో ఉన్నాడు. ఇక ఈ 4వ టెస్ట్ మ్యాచ్ సెషన్ సమ్మరీ చూస్తే ఫస్ట్ సెషన్లో టీమిండియా 25 ఓవర్స్ వేసింది. 112 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. రన్ రేట్ వచ్చి 4.48 ఉంది. ఇక సెకండ్ సెషన్లో 28 ఓవర్స్ వేసింది టీమిండియా. 64 రన్స్ మాత్రమే ఇచ్చింది 1 వికెట్ తీసి. రన్ రేట్ వచ్చి 2.29 మాత్రమే ఉంది. థర్డ్ సెషన్ మాత్రం 33 ఓవర్స్ వేసింది టీమిండియా. 135 రన్స్ ఇచ్చేసింది. 4 వికెట్స్ తీసుకొని 4.09 ఉంది రన్ రేటు. ఫ్రెండ్స్ ఒకసారి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ డే 1 యొక్క ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చెప్పి వీడియో అంతటితో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 4వ టెస్ట్ మ్యాచ్ ఇది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ ఇది. ఓపెనర్స్ వచ్చి శామ్ కోస్టన్ అండ్ ఉస్మాన్ ఖవాజా ఇద్దరు 50 కొట్టిండు. శామ్ కోస్టన్ 65 బాల్స్ 60 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. ఉస్మాన్ ఖవాజా కూడా 50 కొట్టిండు. జస్ట్ 121 బాల్స్లో 57 రన్స్ వేసిండు. నెక్స్ట్ లబుషేన్ 72 రన్స్ కొట్టిండు 145 బాల్స్లో. స్టీవ్ స్మిత్ ప్రస్తుతానికి నాట్అవుట్గా ఉన్నాడు. 111 బంతుల్లో 68. ఒకసారి ఫ్రెండ్స్ ఈ స్కోర్ కార్డ్ చూసుకుంటే వరుసగా 4 టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ వరుసగా 50 కొట్టిండ్రు. నెక్స్ట్ ట్రావిస్ హెడ్ సూపర్ ఫామ్లో ఉన్న ట్రావిస్ హెడ్ ఈ సిరీస్లో జస్ట్ ఈ మ్యాచ్లో 7 రన్స్కి డకౌట్ అయ్యిండు. మిచెల్ మార్ష్ తక్కువ స్కోర్కే అవుట్ అయ్యిండు. ఇన్నింగ్స్లో కూడా జస్ట్ 13 బాల్స్ మాత్రం ఆడి 4 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. అలెక్స్ క్యారీ 41 బాల్స్లో 31 రన్స్ కొట్టి ఆకాశ్దీప్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ప్రస్తుతానికి ప్యాట్ కమిన్స్ 17 బాల్స్లో 8 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. డే 1 ఈ 4th టెస్ట్ మ్యాచ్లో డే 1 ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా
86 ఓవర్లో 311 పరుగులు చేసి 6 వికెట్ కోల్పోయింది. ప్రస్తుతానికి స్టీవ్ స్మిత్ అండ్ కమిన్స్ ఆడుతున్నాడు, క్రీజ్లో ఉన్నారు. ఇందులో 11 ఎక్స్ట్రాస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఒకసారి ఈ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ యొక్క పార్ట్నర్షిప్ చూసుకుంటే ఓపెనర్స్ కోస్టన్ అండ్ కవాజా ఫస్ట్ వికెట్కి 89 రన్స్ ఇచ్చిండ్రు. సెకండ్ వికెట్కి లబుషేన్ అండ్ కవాజా మధ్య 65 రన్స్ వచ్చినాయి. థర్డ్ వికెట్కి లబుషేన్ అండ్ స్మిత్ మధ్య 83 రన్స్ వచ్చినాయి. ఫోర్త్ వికెట్కి హెడ్ అండ్ స్మిత్ మధ్య జస్ట్ 3 రన్స్ మాత్రమే. ఫిఫ్త్ వికెట్కి మార్ష్ అండ్ స్మిత్ మధ్య సిక్స్ రన్స్ మాత్రమే. సిక్స్త్ వికెట్కి క్యారీ అండ్ స్మిత్ మధ్య 53 రన్స్ వచ్చినాయి. ప్రస్తుతానికి సెవెంత్ వికెట్కి కమిన్స్ అండ్ స్మిత్ మధ్య 12 రన్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా 21 ఓవర్స్ వేసిండు. 7 మేడిన్స్ ఉన్నాయి. అందులో 75 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 3.57 ఉంది. మహమ్మద్ సిరాజ్ 15 ఓవర్స్ వేసిండు. 2 మేడిన్స్ వేసి 69 రన్స్ ఇచ్చి వికెట్స్ ఏం తీసుకోలేదు. ఎకానమీ వచ్చి 4.60 ఉంది. ఆకాష్ దిబు 19 ఓవర్లు వేసిండు. 5 మేడిన్స్ వేసిండు. 59 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రన్ రేట్ ఎకానమీకి వచ్చి 3.11 ఉంది. రవీంద్ర జడేజా 14 ఓవర్స్ వేసి 2 మేడిన్స్, అందులో 2 మేడిన్స్ ఉన్నాయి. 54 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 3.86 ఉంది. నితీష్ కుమార్ రెడ్డి 5 ఓవర్స్ వేసిండు. మేడిన్స్ ఏం లేవు. 10 రన్స్ ఇచ్చి వికెట్స్ ఏం తీయలేదు. ఎకానమీ 2 ఉంది. వాషింగ్టన్ సుందర్ 12 ఓవర్స్ వేసి అందులో 2 మేడిన్స్ వేసిండు. 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 3.08 ఉంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 311 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. 4వ టెస్ట్ మ్యాచ్ డే 1 సమ్మరీ. నెక్స్ట్ డే 2 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ టెస్ట్ మ్యాచ్ మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.